తాడిపత్రిని రాయలసీమ టెంపుల్ సిటీగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో, గొప్ప సంకల్పంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఆలయాల అభివృద్ధికి ముందడుగు వేస్తున్నారు. స్పార్క్ 9 టీవీ మరియు స్పార్క్ 9 యూట్యూబ్ ఛానల్ ద్వారా బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టతను మరియు జేసీ కుటుంబం తమ సొంత నిధులతో చేస్తున్న పునరుద్ధరణ పనులను ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది, ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో విస్తరించి ఉంది. అందమైన శిల్పాలు, ఆధ్యాత్మిక శక్తి, ప్రకృతి సౌందర్యం అన్నీ కలిసిన అద్భుత క్షేత్రం ఇది. ఈ అపూర్వమైన వాతావరణాన్ని మేము డ్రోన్ కెమెరా ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాము. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా కాలం క్రితం ఈ ప్రాంతం అడవులతో నిండిపోయి ఉండేది. ఒక గొర్రెల కాపరి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన శివలింగాన్ని కనుగొన్నాడు. ఆ లింగం వెలుగు విరజిమ్ముతూ ఉండేది. ఆ రోజే ఈ స్థలం పవిత్ర క్షేత్రంగా మారింది. ఆ వార్త రాజుకు చేరింది. రాజు అక్కడికి వచ్చి ఆ శివలింగాన్ని దర్శించాడు. ఈ స్థలంలో ఒక గొప్ప శివాలయం నిర్మించాలి అని సంకల్పించాడు. అలా ప్రారంభమైంది తాడిపత్రి శివాలయ నిర్మాణం. 1460వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య కాలంలో మహారాజు విరూపాక్షరాయుడు ఆజ్ఞతో ఈ ఆలయం నిర్మించబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి కొన్ని రోజులు ఇక్కడే నివసించి శివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు నుండి ఈ దేవాలయం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం గొప్ప విశేషమేమిటంటే, కాశీ క్షేత్రంలోని శివాలయం లాగానే ఇక్కడ కూడా శివలింగం పశ్చిమ దిశను ముఖంగా ఉంచి ఉంది. అందుకే ఈ పవిత్ర స్థలాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. కానీ 2019 నుండి 2024 వరకు ఈ ఆలయం సరైన పరిరక్షణ లేక కాలగర్భంలో కలిసిపోతుందా అన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దశాబ్దాల చరిత్రను మోస్తున్న ఈ పవిత్ర స్థలం నిశ్శబ్దంగా క్షీణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆలయాన్ని కాపాడాలని, దాని వైభవాన్ని తిరిగి తేవాలని సంకల్పించారు. ఆ వ్యక్తి పేరే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. తన సొంత నిధులతో ఈ ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్రతి రాయి వెనుక భక్తిని నింపుతూ, ప్రతి మూలలో చరిత్రను కాపాడుతూ మళ్ళీ ఈ ఆలయానికి ప్రాణం పోస్తున్నారు. ఇది కేవలం నిర్మాణం కాదు, శివుని పట్ల జేసీ ఫ్యామిలీకి ఉన్న భక్తికి ప్రతిరూపం. ఇది కేవలం పని కాదు, ఇది ఒక యజ్ఞం, ఇది ఒక తపస్సు. ఆలయ వైభవాన్ని ప్రపంచానికి చూపించేందుకు జేసీ కుటుంబం అవిరాళంగా కృషి చేస్తోంది. అందుకే ఈ పునరుద్ధరణ కేవలం ఒక పనిగా కాదు, ఒక మహత్తర యజ్ఞంలా మారింది. భక్తి, బాధ్యత, సేవ ఈ మూడు కలిసినప్పుడు ఎలా అద్భుతం జరుగుతుందో తాడిపత్రి ఆలయం మరోసారి ప్రపంచానికి చెబుతుంది. తాడిపత్రి ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమాన్ని చూసి జేసీ ఫ్యామిలీని అభినందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్పార్క్ 9 టీవీ. తాడిపత్రిని రాయలసీమ టెంపుల్ సిటీగా మలచాలనుకుంటున్న మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అతని తనయుడు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఇప్పుడైతే మన తాడిపత్రిలో పలు దేవాలయాల్ని అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుడుతున్నారు. 1460 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య కాలంలో మహారాజు విరూపాక్ష నాయుడు గారు ఆజ్ఞచే నిర్మించబడింది మన తాడిపత్రిలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న శిల్పాలు కేవలం శిల్పాలు మాత్రమే కాదు, ఒక్కొక్క శిల్పం వెనుకన చాలా కథ దాగి ఉంటుంది. శిథిలా అవస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాన్ని మొత్తంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చొరవ తీసుకొని తన సొంత నిధులతో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. చూస్తున్నట్టయితే ఇప్పుడైతే రీసెంట్ గానే ఈ గోడ కట్టారు. దీని పనులు అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ పనులు చూస్తుంటే ఇది కేవలం నిర్మాణం లాగా కనిపించట్లేదు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు భక్తితో చేస్తున్న యజ్ఞంలా కనిపిస్తుంది. నమస్కారం స్వామి గారు. ఈ దేవాలయం అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే చూస్తున్నామో మనం, దీని పునర్నిర్మాణం ఎప్పుడు చేశారో మేము తెలుసుకోవచ్చా? ఈ దేవస్థానం యొక్క నిర్మాణం వచ్చేసి 14th సెంచరీలో దేవస్థానం నిర్మాణం జరిగింది. అప్పుడు హంపి విజయనగర సామ్రాజ్యం రాజు విరూపాక్షరాయల వారు ఉండేవారు. మండలాధీశ్వరుడు రామలింగనాయుడు, రామాచారి శిల్పి. ఈ దేవస్థానం యొక్క నిర్మాణం 14th సెంచరీలో జరిగింది. తర్వాత ఈ కళ్యాణ మంటపము 2019లో వర్ష ప్రభావం వల్ల
పడిపోయింది. పడిపోయిన తర్వాత అప్పటి పరిపాలకులు, నాయకులు ఈ కళ్యాణ మంటపాన్ని పట్టించుకోలేదు. తర్వాత జేసీ అస్మిత్ రెడ్డి గారు ఈ తాడిపత్రి పట్టణానికి శాసనసభ్యులైన తర్వాత ఈ దేవస్థానం యొక్క నిర్మాణము ఆయన ఆధ్వర్యంలో సేకరించి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మాట్లాడి ఈ కళ్యాణ మంటపాన్ని వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ కార్యక్రమం చేపట్టడం, తాడిపత్రి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయంలో వారిని చాలా హర్షిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అయితే చాలా అద్భుతమైన కార్యక్రమం. అంతేకాకుండా ఈ మంటపం జీర్ణోద్ధరణ అయిన తర్వాత ప్రతి మాస శివరాత్రి రోజు ప్రాకారోత్సవంలో శివపార్వతులు ప్రాకారోత్సవం జరపడం కూడా వారి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. అది కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం. ఎస్సీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు దేవస్థానాల యొక్క తాడిపత్రి పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతన క్షేత్రాలన్నింటినీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు పునర్నిర్మాణం చేస్తూ తాడిపత్రి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవస్థానాలను కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు, చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళ డబ్బులతోనే దేవాలయ యొక్క పునర్నిర్మాణం కూడా చేస్తున్నారు. ఆఫీసులతో మాట్లాడడం కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసులతోనేమి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసులతో మాట్లాడడం కానీ, వాళ్ళు చాలా టెంపుల్స్కి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకు తాడిపత్రి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాలు పట్టణ ప్రజలు కూడా వారికి అన్యదా ధన్యవాదాలు తెలపాలని కూడా మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. సో ఇదండి మన తాడిపత్రి ఆలయాల్ని అభివృద్ధి చేసే దిశగా ఇలా మన తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణ మండపం అయితే చాలా చక్కగా నిర్మించారు. అండ్ ఇంకా మరిన్ని విశేషాలు అయితే మనం తెలుసుకుందాం, పదండి. నమస్కారం స్వామి. మన తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఈ స్తంభాల గురించి ఒక విశిష్టత ఉందని విన్నాము, మీ మాటల్లో తెలుసుకోవచ్చా? ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టబడిన అత్యంత సుందర శిల్పకళా శోభితమైన ఈ బుగ్గరామలింగేశ్వర ఆలయంలో ఈ అమ్మవారి మండపం అన్నమాట. అమ్మవారి గుడి ఉంటుంది, ఈ అమ్మవారి మండపం. ఈ మండపం ప్రత్యేకత ఏంటంటే ఈ స్తంభాలు సప్తస్వరాలు వస్తుంటాయి. అంటే ఇవి ఎందుకు చెక్కారంటే కన్నా ఒకానొక సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటే కన్నా, ఆసనులు అయి ఉంటే కన్నా, ఇది చూడండి ఇక్కడ శిల్పాలు ఉన్నాయి, ఈ ఆడ శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ యక్షకన్యలు, గంధర్వ కన్యలు, కిన్నెర కన్యలు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోగానే మనం ఇంట్లో ఫ్యాన్ ఏ విధంగా వేసుకుంటాం, పంక ఏ విధంగా జరుగుతుందో ఆ పుష్పం గుచ్చ కూడా కింద భాగం కూడా ఇట్లా మొగ్గగా ఉంది కదమ్మా, అది తిరుగుతూ ఉండగా ఆ రెక్కలు విచ్చుకొని ఒక పంక లాగా ఫ్యాన్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే అప్పట్లోనే అంత అధునాతనమైన సాంకేతికత వాళ్ళు ప్రదర్శించారనమాట. వాళ్ళు వచ్చి కూర్చోగానే ఆ పుష్పం గుచ్చ కూడా అంతా తిరిగి రెక్కలుగా విడిపోయి ఆ యొక్క గాలి వెదలుతూ ఉంటుంది. అయితే ఈ స్తంభాల విశేషం ఏంటంటే ఈ స్తంభాలను వాయిద్యాలుగా వాయించుకుంటూ ఈ యక్షకన్యలు, గంధర్వ కన్యలు, కిన్నెర కన్యలు వీళ్ళంతా కూడా వాయిద్యాలుగా వాయించుకుంటూ గానామృతం చేస్తూ సోమవారం ముందు నృత్యం చేసేవాళ్ళని చెప్పి చెప్తారు అనమాట. అయితే ఈ సామ్రాజ్య కాలంలో కట్టబడిన ఈ యొక్క విశేషమైన ఈ యొక్క సుందర శిల్పకళాశోభితమైన ఆలయంలో ఈ స్తంభాలు చాలా ప్రత్యేకత అనమాట. ఈ స్తంభాలు చూడండి, ఒక్కోటి ఒక స్వరం ఉంటుంది, ఒక్కోటి ఒక నాదం ఉంటుంది అనమాట, ఒకదానికి ఒక లయం ఉంటుంది అనమాట. మనకు అంటే కొట్టడానికి మనకు రాదు, కానీ అప్పుడు సంగీతం తెలిసిన వాళ్ళకైతే కన్నా బాగా కరెక్ట్గా వాళ్ళు వీటిని ప్రదర్శిస్తూ చూస్తూ చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఇదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో ఒక పుష్పం ఉంటుంది, ఇక్కడ ఒక పుష్పం ఉంటుంది. ఇది ఒక రకమైన పుష్పం. ఇక్కడ వచ్చేసి దేవీ దేవతలు కూడా చెక్కున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా చూస్తే కన్నా మహాగణపతి మూషికం మీద, మళ్ళీ ఇటుపక్క మూల వచ్చేసి నైరుతి, మన కష్టదిక్కులు ఉంటాయి కదా, నిరుతి దేవుడు అటు మూలకు. ఇది ఒక రకమైన ఆకృతి. ఇక్కడ పుష్పం చూడండి, మళ్ళీ ఈ మూల పుష్పం ఒక రకంగా ఉంటుందన్నమాట. పైన నృత్యం చేస్తున్నట్టు వాళ్ళు. అదే కాకుండా ఈ స్తంభాలు నల్లగా ఉన్నాయి, ఈ రాయి వచ్చేసి తెల్లగా ఉంటుందమ్మా. అప్పట్లోనే రాళ్లలోనే కలర్గా వేరియేషన్గా తీసి వాళ్ళు డిజైన్గా వాళ్ళు పెట్టారనమాట. ఈ మధ్యలో కూడా ఏం చేసేవాళ్ళంటే పూర్వము కొండ ఆకు పసురు తీసుకొని ఆకుతో రంగులు తయారు చేసుకుని ఆ రంగులతో ఈ యొక్క డిజైన్ గీసేవాళ్ళు అనమాట. చూడండి, ఇప్పటికీ కొన్ని ఏళ్ళగా సున్నం ఈ డిజైన్ బార్డర్లో చూడండి, ఇక్కడ చిన్నగా హంసలు అప్పట్లో గీసిన డిజైన్ చూడండి. ఇవన్నీ
బార్డర్లు ఎంత కళాత్మకంగా చాలా ఇదిగా తీర్చిదిద్దారు. మన యొక్క హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఇటువంటి ఆలయాలు ఇప్పటికీ పరిరక్షణ గావించబడుతున్నాయంటే కేవలం అప్పుడు రాజులు కట్టించిన గుళ్ళో యొక్క వైభవాలు, వాళ్ళు శిల్పాలు, ఆ శిల్పాల యొక్క వైభవాలను తెలియజేసేది అనమాట. అటువంటి సుందర శిల్పకళా శోభితమైన ఆలయంలో చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఇటుపక్క కూడా కళ్యాణ మండపంతో కూడా ఒరిగిపోయి ఉండింది అనమాట. అంటే పెన్నా నదికి నీటి తాకిడి ఎక్కువ రావడం వల్ల కింద ఇసుక పోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ మండపం మొత్తం ఒరిగిపోయింది అనమాట. చాలా సార్లు కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వినతి పత్రం అందజేశారు, చెప్పారు, కానీ ఎవరు స్పందించలేదు. మన ఊరు ప్రభాకర్ రెడ్డి గారు, ఆ యొక్క ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఆ యొక్క సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పోరాడి దగ్గరుండి వాళ్ళని ఒప్పించి ఇది మొత్తం కూడా భావితరాలకు మనం ఈ యొక్క సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను, విలువలను, మన యొక్క ఆలయాలను వాళ్ళకి తెలియాలనే సంకల్పంతో ఈ యొక్క ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేస్తున్నారు. చూడండి మొత్తం ఆ దిశగా మొదటి అడుగుగా మన తాడిపత్రిలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో పనులు అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా మన తాడిపత్రిలో చాలా దేవాలయాల్లో కూడా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్నారు. కానీ 2019లో ఈ ఆలయం సరైన పరిరక్షణ పొందలేదు. కాలగర్భంలో కలిసిపోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అతని తనయుడు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు గవర్నమెంట్ కేటాయించిన నిధులే కాకుండా తమ సొంత నిధులను ఉపయోగిస్తూ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తుంటే ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు భక్తితో చేస్తున్న యజ్ఞం అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Spark 9 TV. అండ్ అంతేకాకుండా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.